పటాన్చేరు ముత్తంగి జాతీయ రహదారిపై డివైడర్ ఎక్కిన మేడ్చల్ డిపోకు చెందిన బస్సు మేడ్చల్ నుండి ఇస్నాపూర్ వస్తుండగా ముత్తంగి రింగ్ రోడ్డు ముంబై జాతీయ రహదారి 65పై ప్రమాదం. బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ ఇంటిని ముట్టంటించిన బీఆర్ఎస్ నాయకులు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీ నాగేష్ ఇంటిని ముట్టంటించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న నాయకులు. ఎంపీ ఇంటిని ముట్టంటించిన బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్టు చేసిన పోలీసులు. జిల్లా పటాన్చేరు జాతీయ రహదారి 65పై ఆర్టీసీ బస్సు ప్రమాదం. ముత్తంగి గ్రామ సమీపంలో ముందున్న కార్లను తప్పించుకోబోయి బ్రేక్ పడకపోవడంతో డివైడర్ ఎక్కించి కరెంట్ స్తంభానికి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సులో 20 మంది ప్రయాణికులు. మేడ్చల్ డిపోకు చెందిన బస్సు మేడ్చల్ నుండి బాలానగర్ మీదుగా ఇస్నాపూర్ వెళ్తున్న క్రమంలో ప్రమాదం. బస్సు ప్రయాణికులకు ఎవ్వరికీ ఏం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న డ్రైవర్, కండక్టర్. సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు పర్యవేక్షిస్తున్న పటాన్చేరు పోలీసులు. లిఫ్ట్ ఇచ్చి హత్య చేసిన యువకులు. హైదరాబాద్ లో దారుణం జరిగింది. చట్నీ బట్టలపై పడిందన్న చిన్న కారణంతో మురళీకృష్ణను 4 యువకులు కిరాతకంగా హత్య చేశారు. ఎల్బీ నగర్ వద్ద లిఫ్ట్ తీసుకున్న మురళీకృష్ణను కారులో ఎక్కించుకున్న యువకులు వాగ్వాదం అనంతరం 2 గంటల పాటు చిత్రహింసలను గురి చేశారు. నాచారం పారిశ్రామిక వాడ వద్ద కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో మురళీకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. రాచకొండ పోలీసులు 24 గంటల్లోనే 4 నిందితులను అరెస్ట్ చేశారు. మంగళగిరిలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహాపడి పూజ కార్యక్రమంలో మంత్రి ఆసక్తిగా వీక్షించారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మధు నంబూరి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ రెడ్డి గారికి సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కార్తీక మాసంలో పరమ పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. నియమ నిష్ఠలతో దీపాలు వెలిగించి పరమేశ్వరుడికి దీవెనలు అందుకోవాలని, దీపకాంతులతో ప్రజలందరికీ జీవితాలలో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులకు సహకరించిన ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ గారు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని నలుగురు మృతి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మిర్జాపూర్ జిల్లాలోని చునార్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. చోపాన్ ఎక్స్ప్రెస్ నుంచి దిగిన ప్రయాణికులు ప్లాట్ఫామ్ వైపు కాకుండా ట్రాక్ దాటుతుండగా వేగంగా వచ్చిన మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం తీవ్రతకు మృతదేహాలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన అభ్యుదయ కవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం. 3 తెలంగాణ వాసులు మృతి. కర్ణాటకలోని బీదర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 3 మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. కారు డీసీ వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గానుగాపూర్ ఆలయ సందర్శన ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దివ్యాంగులకు ప్రతి నెల రూ.6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కి 2 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని రేవంత్ చేసిన మోసానికి రోడ్లకెక్కిన దివ్యాంగులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దివ్యాంగులు చేపట్టిన నిరసనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే డి. సుధీర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్. హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతరావు, శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, ఏఐసీసీ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు అనిల్ థామస్. తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చిన పాస్టర్స్. సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన పాస్టర్స్. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం పనిచేస్తామని హామీ. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు భారత్ జోడో పాదయాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశంలోని మైనార్టీలకు ఒక భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్, బీజేపీ తాకట్టు పెట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు 8 చోట్ల డిపాజిట్ రాలేదు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవ దానం చేసింది. మోదీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరం. కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్లే. జూబ్లీహిల్స్లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ర జరుగుతోంది. కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించి 3 నెలల గడుస్తున్నా ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం లేకపోతే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? దేశం కోసం సర్వం త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ఆఫీస్కు పిలిచి విచారణ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును మాత్రం విచారణకు పిలవడం లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే పరిస్థితి ఉంది.